హలో, ఎవరు మాట్లాడుతున్నారు? కాంతమ్మ గారేనా మాట్లాడేది? అవును, మీరు ఎవరు? నేను ఎవరో ముఖ్యం కాదు. మీ ఇంట్లో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది, జాగ్రత్త. అయ్యో రామా, రహస్యమా? మా ఇంట్లోనా? ఏమైందత్తయ్య ఇక్కడ కూర్చొని ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు? ఎవరో ఫోన్ చేసి మన ఇంట్లో పెద్ద రహస్యం ఉందన్నారు. ఎవరో ఫ్రెండ్స్ సరదాగా చేసుంటారు అత్తయ్య. కాదు, ఆ గొంతు చాలా సీరియస్గా ఉంది. ఏమైందమ్మా ఇద్దరు ఇలా ఉన్నారు? రే, ఎవరో ఫోన్ చేసి మన ఇంట్లో ఏదో రహస్యం ఉందన్నారు. ఏ రహస్యం? అదే చెప్పకుండా ఫోన్ పెట్టేశారు. ఆ నెంబర్కు కాల్ చేశావా? చేశారా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అత్తయ్య టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఎలా ఉంటా? ఈ మధ్య సినిమాలు ఎక్కువ చూస్తున్నా, అక్కడ కూడా ఇలానే మొదలవుతుంది. అమ్మా, ఇది సినిమా కాదు, మన ఇల్లు. సరే, నిజం చెప్పండి. ఏ నిజం? మీ ఇద్దరు నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా? అమ్మా, మేమేం దాచాం? సురేష్, క్రెడిట్ కార్డ్ బిల్లు ఎక్కువ వచ్చిందా? లేదు. కోడలా, నువ్వు కొత్త చీర ఆర్డర్ చేశావా? లేదత్తయ్య. అయితే రహస్యం ఎక్కడుంది? అమ్మా, ముందు ప్రశాంతంగా ఉండు, రహస్యం తర్వాత ఎతుకుదాం. ప్రశాంతంగా ఉంటే రహస్యం బయటపడుతుందా? మీరు ఇంకా వెతకలేదు? ఏది? రహస్యం వంటగదిలో మొదలవుతుంది. ఏమైంది అత్తయ్య? మళ్ళెవరు? మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. వంటగది నుంచి మొదలవుతుంది అని అన్నాడు. సరే పదండి, వంటగదిలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏమీ లేదు. డబ్బాలు కూడా చూసాం. ఫ్రిడ్జ్లో కూడా చూశాం. అయ్యో, పాలు పెట్టి మర్చిపోయా. ఇదేనా రహస్యం? హలో, ఇప్పుడైనా చెప్పండి, ఎవరు? అక్క, నేను నీ తమ్ముడు రాములు. ఏంటి? నువ్వు నిన్న నన్ను ఫోన్ ఎత్తవని తిట్టావు కదా, అందుకే చిన్న ఆట పట్టించా. మామయ్య, మీరు ఇంట్లో అందరికీ టెన్షన్ పెట్టేశారు. నేను అయితే నిజంగానే భయపడ్డాను. సరే, నా తప్పు. ఈ ఆదివారం మీ ఇంటికి వస్తూ బజ్జీలు తీసుకొస్తా. బజ్జీలు మాత్రమే కాదు, టీ కూడా నువ్వే పెట్టాలి. అలాగే, ఇలాంటి ఫోన్ కాల్స్ ఇక వద్దు మామయ్య. ఇక నుంచి తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తే ముందు పేరు అడుగుతా, తర్వాతే భయపడతా. అదే మంచిది అత్తయ్య. మన ఇంట్లో రహస్యాల కంటే నవ్వులే ఎక్కువ.